పీఠాధిపతులు రూటు మార్చారా? భక్తులతో మమేకమయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నారా? తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ స్ఫూర్తితో తమ పరిధిలోని ఆలయాల్లో కూడా మార్పులు చేసేందుకు సమాయత్తమవుతున్నారా అంటే అవును అనే పరిస్థితి కనిపిస్తోంది. 1000 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి ఆలయంలో రామానుజాచార్యుల వారు ఆచార్య వ్యవహారాలను నిర్దేశించారు. స్వామివారికి ఆగమశాస్త్ర నిబంధనల మేరకు పూజా కైంకర్యాలు నిర్వహించాలని, ఈ పూజా కైంకర్యాలు వడగలై వర్గానికి చెందిన అర్చకులు నిర్వహించాలని, తెంగలై వర్గానికి చెందిన జియంగార్లు పర్యవేక్షించాలని నిర్దేశించారు. ఆ తర్వాత తిరుమలలో ఆలయ నిర్వహణకు సహకారం అందించడానికి అనేక మఠాలు వెలిశాయి. గతంలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధులు కేంద్రంగా ఈ మఠాలు శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేవి. వసతి గదుల కేటాయింపుతో పాటు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించేవి. 1843 నుంచి 1933 వరకు హందీరామ్జీ మఠం ఆధ్వర్యంలోనే శ్రీవారి ఆలయ నిర్వహణ ఉండేది. శ్రీవారి ఆలయ విస్తరణ కోసం తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చేసిన సమయంలో మాడవీధుల్లో ఉన్న మఠాలను రింగ్ రోడ్, గోగర్భం ప్రాంతాలకు తరలించింది టీటీడీ. శ్రీవారికి ప్రతినిత్యం సుప్రభాత సేవలో నైవేద్య సమర్పణ హందీరామ్జీ మఠం తరపున సమర్పిస్తారు.